విశాఖ పోలీస్ బ్యారెక్స్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరేశారు. అనంతరం పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఏర్పాటు చేయడం జరిగింది. వారు రూపొందించిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో జిల్లాలో అమలు అవుతున్న వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల వివరాలని మీ ముందు ఉంచుతున్నాను. 2 ద్వారా ఆనలాపురం మండలం గండిగుండం ప్రాజెక్ట్ పరిధిలో 12 గ్రామాల్లో రూపాయి 2.6 కోట్ల రూపాయలతో సహజ వనరుల యాజమాన్య పనులు చేపట్టడం మంజూరై 8 పనులు పూర్తి కాగా 160 పనులు పల్లె పండుగ 2 కింద 144 సీసీ మరియు బీటీ రోడ్డు గల 3 రహదారుల నిర్మాణాన్ని 2.5 ఇరిగేషన్ పనులకు కాల్వలో ఉడికతీతలో 15 పనులు పూర్తి కాగా 7 పనులు పురోగతిలో ఉన్నది. 37 కోట్ల రూపాయలు రుణ సదుపాయం కల్పించడమైనది. డిసెంబర్ 15 500 మంది ఎస్సీ విద్యార్థులకు వసతి కల్పించడమైనది. SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద బాధితులకు పరిహారం 10 ప్రీమెంటరీ హాస్టల్స్ 18 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ నందు 3042 మంది బీసీ స్కాలర్షిప్ RTF కింద 37,000 మంది BC EBC కాపు